కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. భక్తులు పెద్ద ఎత్తున నదులు, సముద్ర తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించారు. పరమేశ్వరుడికి అభిషేకాలు చేసి హారతులిచ్చారు. ఉత్సవ మూర్తులను పల్లకీల్లో ఊరేగించారు. దాదాపు అన్ని ఆలయాల్లోనూ వరిగడ్డితో అలంకరించిన జ్వాలా తోరణాలను వెలిగించే కార్యక్రమం వైభవంగా సాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అసంఖ్యాకమైన దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. కోటి దీపోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శివాలయం వద్ద జ్వాలాతోరణం వెలిగించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు. పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ వారి దేవస్థానం తరపున వేద పండితులు మున్నేటి తీరంలో నదీ హారతి నిర్వహించారు. మహిళలు మున్నేరులో కార్తీక దీపాలు వదిలిపెట్టారు. కృష్ణా జిల్లాలోని ప్రముఖ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, నందిగామ రామలింగేశ్వర స్వామి ఆలయం, మైలవరంలోని శివాలయంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు 365 ఒత్తులతో దీపారాధన చేశారు. అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో వేద మంత్రాల నడుమ జలహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దంపతులు కృష్ణమ్మకు, అమరలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణం వైభవంగా సాగింది. అర్చకులు జ్వాలాతోరణంతో పాటు అఖండ జ్యోతిని వెలిగించారు. కోటప్పకొండపై కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జ్వాలా తోరణాన్ని వెలిగించారు. కోటి ఒత్తులతో ఏర్పాటు చేసిన భారీ దీపాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య వెలిగించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, అనుబంధ ఆలయమైన ఉమామహేశ్వర ఆలయంలో జ్వాలాతోరణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి వారికి విశిష్ట పూజల అనంతరం ఉయ్యాల ఉత్సవం నిర్వహించారు. ఆలయ రాజగోపురం ఎదుట జ్వాలాతోరణం చేపట్టారు. ధర్మవరంలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో శివ మాలదారులు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్వాలాతోరణం వెలిగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మైపాడు, కోడూరుపాడు, గంగపట్టం, తుమ్మలపెంట తీర ప్రాంతంలో సముద్ర స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించారు. పరమశివుడికి అభిషేకాలు చేశారు. నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి ఆలయం వద్ద చెరువులో వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. గణేష్ ఘాట్ వద్ద గంగమ్మకు హారతులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శివలింగానికి అభిషేకాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. తణుకులోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం, శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం, శ్రీ కపీర్దీశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించారు. కోనసీమ జిల్లా మురుమళ్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు మంత్రోచ్చారణ చేస్తూ వరిగడ్డిని వెలిగించారు. ఆ వెలుగుల తోరణాల కింద నుంచి స్వామివారిని పల్లకితో 3 పర్యాయాలు అటూ ఇటూ తిప్పారు. భక్తులు తోరణంలో కట్టిన ఎండుగడ్డిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానంది ఆలయ ఆవరణలో గాలిగోపురం ఎదుట జ్వాలా తోరణాన్ని వెలిగించారు. కోనేరు వద్ద ప్రత్యేక పూజల అనంతరం భక్తులు మహానందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, గవిమఠం, శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం, కూడేరు జోడు లింగల సంగమేశ్వర స్వామి ఆలయాల్లో లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శివలింగం, త్రిశూలం, ఢమరుకం, స్వస్తిక్ ఆకృతులతో వెలిగించిన దీపాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. మన్యం జిల్లా పాలకొండ లోని నక్కలపేట శ్రీ 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 లలిత మహా త్రిపుర సుందరి సమేత అమృత మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో జ్వాలాతోరణం నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో వరాహ పుష్కరిణిలో వైభవంగా పుణ్య జలహారతులు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి గోవిందరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి పుష్కరిణి తీరాన సింహాసనంపై స్వామివారిని ప్రతిష్ఠాపించి ప్రత్యేక పూజలు చేశారు. వేలాది మంది భక్తులు దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేసి స్వామివారి కృపా కటాక్షాలను పొందారు.